హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ శ్వేత. ఏంటంటే ఈరోజు వ్లాగ్. సో యాజ్ ఎ రొటీన్ నా డైట్లో కొంతమంది మెసేజ్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, మీ డైట్ని మాతో కూడా షేర్ చేసుకోండి అక్క ప్లీజ్ అని. కంపల్సరీగా నేను మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో ఏంటంటే నేను కొంచెం రిజల్ట్స్ చూసి 100% ఇది పాసిబుల్ అవుతుంది అని నాకు అనిపించినప్పుడు నేను కంపల్సరీగా మీతో ఇప్పటికీ అన్నీ డే బై డే అనేది అప్డేట్ వస్తూనే ఉంది. మీరు కంపల్సరీగా ఫాలో అవ్వండి. సో అలా ఫాలో అవ్వడం వల్ల మీకు కూడా అర్థమవుతుంది ఏం చేయాలి, ఎలా ఫాలో అవ్వాలి, ఏంటి అన్నది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ సమ్ టైమ్ టు డూ కమెంట్. బాయ్. టుడే మార్నింగ్ మై బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్ ఈరోజు సజెస్ట్ చేయలేదు, నేనే చేసుకున్నా. కీరా ఇది మా లంచ్. రసం అండ్ రైస్, రెడ్ రైస్ కొంచెంగా, రసం కొంచెం, కీరా అండ్ రెడ్ రైస్ అండ్ పల్లీ చట్నీ, అంతే. దిస్ ఈజ్ మై లంచ్. సో ఆఫ్టర్నూన్ 4 o'clock నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. సో ఆఫ్టర్నూన్ 4 o'clockకి మ్యాంగో తిన్నాను. నాకు ఇష్టమైన మ్యాంగోస్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా ఉన్నాయి. సో ఆ టైంలో మ్యాంగో తిన్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మై ఫేవరెట్. అక్కడ మా పాప కూర్చొని బొమ్మలతో ఆడుకుంటూ ఉంది, ఎంత క్యూట్గా చూడండి, క్యూట్ చిన్న పాప. సో మనం ఎక్కడున్నా సరే మన డైట్ని 100% అయితే ఎఫర్ట్స్ పెట్టే చేసుకోవాలి. ఎందుకంటే మనం ముందు చేసిన ఎఫర్ట్స్ మొత్తం లాస్ అయిపోతాం ఒక్కరోజు మనం డైట్ మిస్ అయినా కూడా. సో ఎంత కష్టం అనిపించినా సరే మనం ఎక్కడున్నా సరే మన డైట్ని ఫాలో అవ్వడానికి 100% ఎఫర్ట్స్ పెట్టాలి. అలా పెట్టగలిగితేనే మనకు రిజల్ట్ అనేది పాజిటివ్గా అనేది ఉంటుంది. లేదంటే అటు ఇటు అయినా కూడా మన రిజల్ట్లో తేడా వస్తుంది. కాబట్టి మనకి ఇంట్రెస్ట్ పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి మళ్ళీ ఇంకో రోజు చేయాలి అన్న కూడా మనకి ఇంట్రెస్ట్ రాదు. సో మనం ఎలాగో ఉన్నవే కాబట్టి కొంచెం లిమిట్గా, ఒక 3 తినేటప్పుడు ఒకటి తినడం, ఒక్కటి తినేటప్పుడు హాఫ్ తినటం, అలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మన హెల్త్ని మనమే చూసుకోవాలి. మనం ఎక్కడున్నా సరే 100% డైట్కి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వాలి కంపల్సరీ. అదైతే ఈ వెన్నెల మేడం డైట్లో అయితే నేను చూశాను. ప్రతి ఒక్కరు ఎంత కమిటెడ్గా ఉన్నారంటే అంత 100% కమిటెడ్గా ఉన్నారు. అలా ఉంటేనే ఆమె డైట్ అనేది వర్క్ అవుతుంది. సో నేననే కాదు, మీరు కూడా అంతే. మీరు డైట్ చేయాలి అనుకుంటే 100% ఎఫర్ట్ఫుల్గానే ఉండాలి, ఎలాంటి ఎక్స్క్యూజెస్ లేకుండా. ఆమె ఏదైనా ఆకలి వేసిందంటే మేడం ఒక్కటే చెప్తుంది, ఏదైనా ఫ్రూట్స్ సజెస్ట్ చేస్తున్నారు, అంతేగాని కడుపు నింకు తినండి అని అయితే ఎవరికి చెప్పలేదు నేను చూసిన వీడియోస్ వరకు. సో ఎప్పుడు కూడా లిమిట్గా తినాలి, హ్యాపీగా ఉండాలి. సో ఈరోజు నా డిన్నర్ వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళు రైస్ అలా చేసుకున్నారు కాబట్టి నాకు నేనే ప్రిపేర్ చేసుకున్నా. చపాతీ, క్యారెట్ కర్రీ, కీరా అండ్ సింపుల్ పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం.